ఓం మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలచ్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ. మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి, ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకి అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత 12 రాశుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం. అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టం అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు. వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము, గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు. అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ. అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు. స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు, కోమల స్వభావం కలిగి ఉంటారు, మంచి ధనవంతులు అవుతారు. అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు. అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు, కీర్తిమంతులు అవుతారు. అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ చిటికిన వేల పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్నైనా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు. ఇదిగో ఈ చూపుడు వేలు మీద వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇదిగో ఇది శనివేలు. ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు, మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు. అలాగే ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిని కలిగి ఉంటారు. అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా పరులు అవుతారు. అలాగే ఈ యొక్క శిరస్సు మీద, స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి. 2-3 వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి, మగవాళ్ళకి కుడి భుజము, ఆడవాళ్ళకి ఎడం భుజం అనమాట. ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ దీనిపైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్ష్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి. అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోచేతుల పైన, మోకాళ్ళ పైన ఉండాలి. అలాగే మనకి ఇక్కడ కాయలాగా ఉంటుంది, పుట్టుమచ్చ కాయలాగా మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క లెగ్స్, మోకాళ్ళ క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ, మనం మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా, తర్వాత చక్కగా మా ఈ యొక్క ఇండస్ట్రీస్, ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి మంచి దక్షత కలిగి ఉంటారు. అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు.
వాళ్ళు అంటూ ఉంటారు. కానీ అవన్నీ ఏం కాదు. పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు, అవి మారిపోతాయి. మోల్స్ చేంజ్ అవుతా ఉంటాయి కూడా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ, అది మాయమైపోయింది. అలాగే చేతికి ఇదిగో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ, అది ఇప్పుడు పోయింది. అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట. సో నా 10th క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది. సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి, కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి. అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు. నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు. అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్ గా వీళ్ళు తయారవుతారు అనమాట. అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్ లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వెగబాండ్స్ గా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది. దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది. డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్, పుట్టుమచ్చలు చూసి చెప్పండి సార్ అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరోస్కోప్ అని. కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం. కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం. దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మన పుట్టుమచ్చల శాస్త్ర ప్రకారము ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఇంచుమించుగా మర్మాంగాల పైన పుట్టుమచ్చలు ఉంటాయి. వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అది మా ఏంటంటే జెంటల్ ఆర్గన్స్ మీద ఎక్కువ పుట్టుమచ్చలు ఉండడం అనేటటువంటి జరుగుతాయి. అయితే ఈ యొక్క మర్మాంగం పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు అవుతారు. కానీ ఆ ధనమంతా కూడా స్త్రీ మూలకంగా వీళ్ళు పాడు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ యొక్క స్త్రీలోలు అవుతారు కొంతమంది అందులో. అందువలన వాళ్ళు వచ్చేటటువంటి డబ్బు వాళ్ళ ఖర్చు పెట్టడము, అనవసరంగా పాడు చేయడము అనేటటువంటివి జరుగుతాయి. మనం వింటూ ఉంటాము, ఏమండి ఇదిగో ఫలానా సినిమా హీరో వీళ్ళకి ఆ హీరోయిన్కి ఇల్లు రాసి ఇచ్చాడు, లేకపోతే ఫలానా వాళ్ళకి ఇచ్చేసాడు. ఇదంతా అదే కేటగిరీ అనమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ కుడి తొడపైన పుట్టుమచ్చ ఉండాలి. అటువంటి వాళ్ళు ఈ అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో. అలాగే కెమెరాలు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్లు, సర్వీసెస్ అండ్ సేల్స్ వాళ్ళు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్గా తర్వాత వీళ్ళు చక్కగా ఇందులో కన్సర్వేటర్గా ఇట్లాంటి ఉద్యోగాల్లోకి వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంటు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెలెక్ట్ అవ్వాలంటే ఈ వృషభ రాశి వారు అయ్యుండి మనము అరికాలి పాదం కింద పుట్టుమచ్చ ఉండాలి. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు గ్యారంటీగా వీళ్ళు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆ మర్మాంగం పైన, పురుషాంగం పైన కేవలం ఒక పుట్టుమచ్చ కాదు, 5-6 పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనకి విపరీతమైనటువంటి జారత్వాన్ని కలిగి ఉండి వీరు ఎంతో డబ్బుని ఆర్జిస్తారు. అదేవిధంగా అంతే విధంగా ఈ జారత్వానికి వీళ్ళు ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా ధనాన్ని ఎక్కువ ఈ సమయంలో మనం బాగా సంపాదించడం, ఈ 2026 సంవత్సరంలో బాగా సంపాదించడం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా ఉంటారండి చాలామంది. మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళం మనం. వాళ్ళు ఈ బయట మార్కెటింగ్లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ తీస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎడమ పిరుదు పైన పుట్టుమచ్చ ఉండాలి. ఈ యొక్క వృషభ రాశి వారికి వీళ్ళందరికీ కూడా మీకు అత్యంత మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఆ విధంగా ఎక్కువ బిజినెస్ అని తీసుకొస్తారు. మటన్ బిజినెస్లు, చికెన్ బిజినెస్లు, ఆ తర్వాత పబ్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ ఇలాంటి నడిపేటటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. వ్యవసాయదారులు, రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా
బాగా సంపాదించడము అనేటటువంటిది బాగా చేస్తారు. అండ్ కుడి కాలి యొక్క చిటికెన వేలు దగ్గర ఈ పుట్టుమచ్చ అనేటటువంటిది ఉండాలన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరూ కూడా 2026 సంవత్సరంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరాలు అధికంగా మనకి కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా మనము గుమ్మడికాయని తీసుకుంటామండి, బూడిద గుమ్మడికాయని. ఆ గుమ్మడికాయని ఇలాగ కట్ చేసేసి ఆ గుమ్మడికాయలో కూష్మాండ దీపం అని అంటాము. దాంట్లో చక్కగా వేప నూనెను పోసి లేదా నువ్వుల నూనెను పోసి అఖండ దీపారాధన పెట్టి మనకు శర్భశాగరేశ్వరుడు కానీ, మహాకాళేశ్వరుడి దగ్గర మహాబలేశ్వరుడు గోకర్ణం, అలాగా ఏ దేవుడైనా సరే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క పటాన్ని పెట్టి చక్కగా మనము ఇక ఈ యొక్క ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలతో, అలాగే చక్కటి ఆకుపచ్చ రంగు పళ్ళు అంటే జామకాయ ఇలాంటివన్నీ కూడా పసుపు వర్ణం వచ్చినా పర్వాలేదు, జామ పండు ఇలాంటివి, అటువంటి పళ్ళను పెట్టి నివేదన పాయసానాన్ని పెట్టి చక్కగా నివేదన చేసి మనం 11 మంది పేద ప్రజలకి మీరందరూ కూడా భోజనం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ అనాథలకి తర్వాత పేదవారికి, వికలాంగులకి, తర్వాత మీరు ఈ యొక్క సాధువులకి మీరు ఈ విధంగా చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఈ 2026 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.